ఆయుధాలను చింపేసింది. ఆ వెంటనే తన సంప్రదాయ ఆట పాటలతో నిరసనకు దిగింది. న్యూజిలాండ్ పార్లమెంట్లో మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. 22 ఏళ్ల ఎంపీ హనా రావిటీ పార్లమెంట్లో ట్రీటీ ప్రిన్సిపల్స్ బిల్ కాపీని చించిపడేశారు. ఆ వెంటనే తన మావోరీ సంప్రదాయ నృత్యమైన హాకా డాన్స్ ప్రదర్శించారు. ఈ బిల్ను ప్రవేశపెట్టడంపై నిరసనగా చేసిన హనా ఇలా చేశారు. మావోరీ హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఆ సమయంలో ఇతర సభ్యులు కూడా ఆమెకు సపోర్ట్ ఇచ్చారు. వారు కూడా ఆమెతో కలిసి హాకా డాన్స్ చేశారు. దీంతో స్పీకర్ జెర్రీ బ్రౌన్లీ సభను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక హనా పార్లమెంట్లో ఇలా నిరసనకు దిగడం ఇది రెండోసారి. న్యూజిలాండ్లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా రికార్డు సృష్టించిన హనా పార్లమెంట్లో తొలిసారి అడుగుపెట్టినప్పుడు కూడా ఇలానే చేశారు. మావోరీ కమ్యూనిటీపై వివక్షను ప్రశ్నిస్తూ హనా పార్లమెంట్లో చేసిన ప్రసంగం గతంలో సంచలనం రేపింది. మావోరీలు న్యూజిలాండ్కి చెందిన స్వదేశీ గిరిజన జాతి. వీరు 5 శతాబ్దాల క్రితం న్యూజిలాండ్కు వలస వచ్చారు. మావోరీలు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను ఇంకా కాపాడుకుంటున్నారు. 1840లో బ్రిటిష్ ప్రభుత్వం సమయంలో వైటంగి ఒప్పందం జరిగింది. దీని ద్వారా మావోరీల భూ హక్కులు, వారి సాంప్రదాయాలను కాపాడుకుంటున్నారు. అయితే వీరి హక్కుల పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వాలు అనేక మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే తాజా బిల్లో కొన్ని మార్పులు చేశారు. మావోరీలకు ఉన్న హక్కులను సాధారణ ప్రజలకు కూడా వర్తించేలా చేయాలని బిల్లో ప్రతిపాదించారు. దీనికి వ్యతిరేకంగా మావోరీలు గళం విప్పారు. అయితే ఇదే గిరిజన తెగ నుంచి ఎంపీగా ఎదిగిన హనా బిల్లు కాపీని చించేశారు. ఇక హాకా అనేది మావోరీ సంప్రదాయ నృత్యం. వారి మనోబలం కూడా ఇదే. తమ ఏకత్వాన్ని ప్రదర్శించేందుకు వాళ్ళు హాకా డాన్స్ చేస్తారు. అయితే విశేషం ఏంటంటే న్యూజిలాండ్లోని ఇతర జాతి ప్రజలు సైతం మావోరీ హక్కుల కోసం గొంతు కలుపుతూ హాకా ప్రదర్శన చేస్తున్నారు. అందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత న్యూజిలాండ్ ప్రధాని లక్సన్పై అన్ని వైపుల నుంచి అనేక విమర్శలు వచ్చాయి. ఈ బిల్పై న్యూజిలాండ్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మావోరీ తెగతో సంబంధం లేని ప్రజలు సైతం ఈ బిల్ను వ్యతిరేకిస్తున్నారు.